హాయ్ అందరికీ, వెల్కమ్ టు అక్షయ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ డేట్ వచ్చేసి 27th నవంబర్ 2025 థర్స్డే. యా అదే ఇంకా నేను ఎపిసోడ్ గురించి, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు వెనస్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ప్రేరణ వచ్చి తనుజాన్ సెలెక్ట్ చేసుకొని ఆడిన గేమ్లో కొంచెం జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే మిస్ అయినట్టు అయింది తనుజాకి. పాపం ఈ సీజన్కి మొత్తానికి ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ పోయినట్టే. ఇంకా ఓకే, ఒకసారి అయ్యింది కాబట్టి నో ప్రాబ్లం, బెస్ట్ లేండి. అవ్వకుంటే కూడా నా ఉద్దేశం ప్రకారం క్యాప్టెన్ అవ్వకుండా కూడా బెస్టే. ఎందుకంటే నెక్స్ట్ తర్వాత ఓటింగ్ ఉండదు కాబట్టి కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఓటింగ్లో ఉంటేనే కొంచెం ఓటింగ్ ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. తర్వాత చూసుకుంటే దేతడి హారిక వచ్చి సుమన్కి బాగా పుషప్ ఇచ్చింది. సుమన్ని అందరూ ఎందుకో బాగానే మెచ్చుకుంటున్నారు. ఎందుకు మొన్న వచ్చినప్పుడు గౌతమ్ కూడా సుమన్ అన్న అనుకుంటూ అందరూ కూడా పుషప్ బాగానే ఇస్తున్నారు సుమన్కి. మేబీ ఎందుకు మరి బిగ్ బాస్ చెప్తున్నాడా మరి ఏంటో, కానీ పుషప్ అయితే బాగానే దొరుకుతుంది సుమన్కి. ఈవెన్ దేతడి హారిక వచ్చి కూడా తన కోసమే ఆగిపోయింది ఆడడము. ఎందుకంటే తనను గెలిపించాలనుకుంది. ఏంటంటే సింపుల్, వాళ్ళు గెలిస్తే ఏముంది లేండి, జస్ట్ వచ్చారు ఆడి వెళ్ళిపోయారు అన్నట్టు. వీళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే హ్యాపీగా క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మంచిగా ఉంటున్న ఉద్దేశంలో తను మంచిగా అనిపించింది తను ఆడము. అలా తన కోసం చాలాసేపు ట్రై చేసి ఆగిపోయింది. బట్ ఓకే, తను కూడా చేశాడు, బాగానే ట్రై చేశాడు, అవ్వలేకపోయాడు. సుమన్ పాపం పడిపోయింది. అందరైతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దేతడి హారికని బాగా మెచ్చుకున్నారు. గుడ్ అనిపించింది, మంచిగా అనిపించింది. మొన్నటి ఇలాంటిది కొంచెం బర్నీ గారికి ఉండేది ఉండే. ఎందుకంటే బర్నీ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే విన్నర్ మెటీరియల్ కాదు కాబట్టి కొంచెం క్యాప్టెన్ అయినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. తను హ్యాపీ ఫీల్ అయ్యేవాడు, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. సో ఇలా అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి క్యాప్టెన్ అయ్యి ఉంటే కొంచెం గౌతమ్ చూసుకొని ఆడి తనను విన్నింగ్ రేస్లో పెట్టుంటే అయిపోయేది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వచ్చిన వాళ్ళందరూ అలానే మ్యాక్సిమం వీళ్ళకే సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మొన్న ఈవెన్ పవన్ బాగా ఆడాడు. పవన్ అయితే బాగా ఆడాడు. మానస్ది కూడా మంచిగానే అయ్యింది. మానస్ అండ్ పవన్ ఆటలో ఎక్కడ ఒక బాల్ గట్టి కొట్టడం వల్ల బాల్ తాకింది, మళ్ళీ రిటర్న్ రావడం వల్ల పోయింది. కానీ లేకుంటే పవన్ అక్కడ కూడా మానస్ అయ్యేవాడు. మొత్తానికి డెవాన్ పవన్లో గేమ్స్లో చెప్పక్కర్లేదు మనం. యాక్చువల్లీ తను గేమ్స్ పరంగా సూపర్. ఒకప్పుడు ఫస్ట్లో ఎన్ని ఆటలు ఆడి గెలిచాడు. తర్వాత ఒక దాంట్లో ఇమాన్యుయల్ని బర్నీ గారిని ఇద్దరిని లాక్ చేశాడు. సో తను ఆట విషయంలో డెవాన్ పవన్ గురించి ఏం చెప్పేది లేదు. ఆడాడంటే సూపర్ ఆడతాడు. ఇంకా ఓకే, తను ఒక కంటెస్టెంట్ అయిపోయాడు. కళ్యాణ్ ఒక కంటెస్టెంట్ అయిపోయాడు. తనుజ సుమన్ శెట్టి బర్నీ గారు అయితే అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయినట్టు అయిపోయారు. ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఇంకెవరున్నారు, ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కోసము వీళ్ళు యావర్ వస్తున్నాడు టాక్ కదా. మొత్తానికి దాంట్లో అయితే ఇమాన్యుయల్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత శోభా శెట్టి అండ్ సోహెల్ వస్తున్నట్టు టాక్. సోహెల్ వచ్చేసి ఇంకెవరెవరితో ఆడతారో, శోభా శెట్టి, సోహెల్ వీళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం గెలిపించడానికి ట్రై చేస్తారు కంటెస్టెంట్స్. ఎందుకంటే వాళ్ళకి క్యాప్టెన్సీ టాస్క్ వస్తే వాళ్ళకే హ్యాపీ బెనిఫిట్స్ అండ్ అది చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. ఎందుకంటే వీళ్ళందరూ విన్నర్ మెటీరియల్స్ ఏం కాదు. ఎటుపోయి కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు మధ్యలో నడుస్తుంది. ఇమాన్యుయల్ కూడా ఇప్పుడున్న ప్రస్తుతానికి అయితే ఇమాన్యుయల్ కూడా థర్డ్ పొజిషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎటుపోయి కళ్యాణ్ అండ్ తనుజనే అప్ అండ్ డౌన్ అవుతున్నారు ఓటింగ్ పరంగా. చూడాలి ఏదేసినా. అదే ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా, తనుజ గెలిస్తే ఫస్ట్ లేడీ విన్నర్, ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమిడియన్ విన్నర్ అవ్వడము, కళ్యాణ్ గెలిస్తే ఒక కామనర్ విన్నర్. అంటే కామనర్ అంటే అనుకోవచ్చు, బట్ ఎందుకంటే సీజన్ 7లో తనని వచ్చాడు కదా రైతు బిడ్డ అని చెప్పేసి, తను కూడా కామనర్ కిందనే వచ్చినట్టు కదా. కానీ మరి ఎందుకు అనట్లేదు. ఒకవేళ నిజంగా అలా అవుతే మాత్రం సీజన్ 7 జై కిసాన్ అన్నట్టు అవుతుంది, సీజన్ 9 జై జవాన్ అన్నట్టు అవుతుంది. మొత్తానికి జై జవాన్ జై కిసాన్ అన్నట్టు అయిపోతుంది. బెటరే, బాగానే ఉంటుంది. కానీ కామనర్ కూడా నేను కూడా పల్లవి ప్రశాంత్ కామనర్గానే వచ్చిండు కదా అని అనుకుంటున్నాను. అప్పుడు కళ్యాణ్కి ఈ పాయింట్ రాదేమో, ఏది ఫస్ట్ కామనర్ ఆఫ్ ద సీజన్స్ అని చెప్పేసి రాదేమో అని అనుకుంటున్నాను. బట్ అది కరెక్టా కాదా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అంటే పల్లవి ప్రశాంత్ కామనర్ కింద రాడా, ఒకవేళ వస్తే ఇది కళ్యాణే ఫస్ట్ కామనర్ విన్నర్ అవుతారా అనేది ఎస్ఆర్నో ఒకటి కమెంట్ చేసి చెప్పండి. బట్ నేను అనుకునేది అయితే అది కామనర్ అంటే పల్లవి ప్రశాంత్ కూడా కామనర్ కిందనే తీసుకున్నాడు లాస్ట్ టైం కాబట్టి, అప్పుడు విన్నర్ అయిపోయాడు కాబట్టి దీని కామనర్ కింద రాడు. బట్ ఎటుపోయి
ఇమాన్యుయల్ వస్తే మాత్రం ఫస్ట్ టైం కమెడియన్ ఆఫ్ ద సీజన్స్ అన్నట్టు వస్తుంది, లేడీ విన్నర్ వస్తుంది ఓటికి. అంటే బిందు మాధవి వచ్చింది కానీ తను ఎంతైనా ఓటీటీ కిందనే క్యాల్కులేట్ చేస్తున్నారు కాబట్టి తను లెక్కలోకి తీసుకురావట్లేదు, ఎటుపోయి ఈ సీజన్స్నే తీసుకొస్తున్నారు. సో ఇప్పటికైతే టాప్ ఓటింగ్ పరంగా కళ్యాణ్ అండ్ తనుజాకే అప్ అండ్ డౌన్స్ అవుతూ వాళ్ళిద్దరి మధ్యలో పోటీ నడుస్తుంది. ఇమాన్యుయల్ కొంచెం తక్కువలో ఉన్నాడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. బర్నీ గారు వీళ్ళందరూ అయితే ఇక కిందనే ఉన్నారు ఈసారి. ఇప్పటికి కూడా నాకు తెలిసి ఓటింగ్ పరంగా సంజన గారు కూడా ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది కదా, కొంచెం బాగానే పడుతున్నాయి. ఈవెన్ ఇమాన్యుయల్ ఉన్నా కూడా తన ఓట్స్ తనకు పడుతున్నాయి బాగానే. ఎటుపోయి దివ్య గారు ఉన్నట్టున్నారు లాస్ట్లో. ఈసారి మళ్ళీ ఈసారి పెడతారులేండి. లాస్ట్ 2 times అట్లా క్యాన్సిలింగ్ అవ్వదు ఎలిమినేషన్. ఈసారి పెడితే మ్యాక్సిమం దివ్యానే అనుకుంటున్నాము. ఎటుపోయి ఒకవేళ క్యాప్టెన్ అవుతే మరి అది చెప్పలేం, కానీ క్యాప్టెన్సీ కంటెండర్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దివ్యకు కూడా. దివ్య రీతు ఇమాన్యుయల్ కళ్యాణ్ డెమాన్ పవన్ వీళ్ళందరూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సంజన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళంతా ఎటుపోయి భరణి సుమన్ శెట్టి తనుజ అయితే అయిపోయినట్టే, వాళ్ళది ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్స్ అయిపోయింది. బర్నీ గారు అయితే అవ్వరు ఇంకా సీజన్కి, మొత్తానికి క్యాప్టెన్ అవ్వకుండా ఉండిపోయింది అయితే బర్నీ గారు. ఇంకా దాంట్లో ఏం చేయలేము, తన బ్యాడ్ లక్. కొంచెం కోఆపరేట్ చేయాల్సింది గౌతమ్, చేసి ఆడనియాల్సింది. బట్ ఇంకా అంతే ఫేర్, అంటే అలా అని మొత్తం ఆగిపోలేము, వాళ్ళకు కూడా బాగుండదు కదా అని. ఎందుకంటే అరే ఏం ఆడాడు కావాలని అంత ఈజీగా ఇచ్చేస్తే కూడా తను కావాలని ఓడిపోయాడు కాబట్టి బర్నీ గారు గెలిచారు అనే ఉద్దేశంలో కూడా అలా కూడా టాక్ వస్తుంది. బట్ అది కూడా గుడ్ కాదు, ఎందుకంటే ఇవాళ చూసుకుంటే దేత్తడి హారిక కావాలని చేసింది, అక్కడికి తను ట్రై చేశాడు కానీ అవ్వలేకపోయాడు, తనకి పడిపోయింది. బట్ ఇంకా అంతసేపు అలా ఉండలేదు కాబట్టి ఇంకా ఆడేసింది. అలా మరీ మొత్తానికి కూడా ఇవ్వలేదు ఛాన్స్ కాబట్టి కొద్ది గొప్ప ఇచ్చింది, అక్కడ మెచ్చుకున్నారు అందరూ, హ్యాపీ. ఇంకా చూడాలి ఇంకేముంది, ఇది అయిపోతే లాస్ట్ క్యాప్టెన్సీ వీక్స్ అయిపోతాయి, క్యాప్టెన్సీ అయిపోతుంది. ఇంకా హౌస్కి క్యాప్టెన్స్ అంటూ ఏముండరు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఓట్ అపీల్స్, ఇంకా స్క్రీన్ టైం అనేది ఉంటుందేమో అనుకుంటా. ఆ గేమ్ అవుట్ ఉంటుంది అనుకో స్క్రీన్ టైం, ఎవరు ఎంతసేపు స్క్రీన్ టైంలో ఉన్నా. నాకు తెలిసినంత స్క్రీన్ టైంలో అయితే సుమన్ శెట్టికి ఏముంటుంది స్క్రీన్ షేరింగ్ టైము, తను ఒక దేంట్లో జస్ట్ ఒక ఎక్కడ అవుతే అక్కడ వచ్చి కూర్చొని దాంట్లో యా అనుకుంటూ ఉంటాడు తప్ప తనకంటూ సపరేట్ స్క్రీన్ షేరింగ్ టైం అయితే ఏం లేదు. ఎటుపోయి తనుజాకి ఇమాన్యుయల్కి బాగా స్క్రీన్ షేర్ టైం వస్తుంది. ఇమాన్యుయల్ పరంగా మేబీ కొట్టుకుంటూ ఒకవేళ టాస్క్ పెడితే మాత్రం స్క్రీన్ షేరింగ్ టైమింగ్ ఇమాన్యుయల్ తనుజ గొడవ పడుతుండొచ్చు ఇంత అని చెప్పేసి. ఇంకా చూడాలి సంజన గారు ఓకే, కానీ సుమన్ శెట్టికి అయితే ఏం లేదు అసలు టైమింగ్, తను 0 మ్యాక్సిమం. ఎందుకంటే ఎక్కడ కూర్చుంటాడు అక్కడ టాస్క్లలో ఆడేటప్పుడు అక్కడ మీద నామినేషన్స్ కూడా ఏం చేస్తాడు తనకే అర్థం కాదు. కరెక్టే ఉండవు. ఈవెన్ కళ్యాణ్ చేసిన దాంట్లో అప్పుడు లాస్ట్ టైం కళ్యాణ్ చేశాడు, దాంట్లో ఏం లేదు. మొన్న తనుజన్ చేశాడు, ఏం లేదు అసలు. తను చేసే పాయింట్స్లో కరెక్ట్గా పస ఉన్నట్టు అనిపించదు, వేస్టే. సో అలాంటి గేమ్ పెడితే మరి ఎవరెవరికి ఎంత స్క్రీన్ షేరింగ్ వస్తుందో చూడాలి. అది నెక్స్ట్ వీకే అవుతుంది. ఇవాళ ఆల్రెడీ థర్స్డే. ఇవాళ వచ్చి ఇంకా సోహెల్ అండ్ ఇంకెవరు వస్తున్నారు కదా లేడీ పాత సీజన్ నుంచి, శోభా శెట్టి వాళ్ళు వచ్చి ఆడిపించేస్తే ఇవాళకి అయిపోతాయి. మేబీ ఫ్రైడే కాబట్టి వీళ్ళందరి మధ్యలో అయ్యి ఒక క్యాప్టెన్ అంటూ వస్తుండొచ్చు ఫ్రైడే రోజు. ఇక తర్వాత వీకెండ్ అయిపోతుంది సింపుల్గా. ఇంకా మ్యాక్సిమం ఉండేది 3 వీక్స్లో స్క్రీన్ షేరింగ్ ఓకే ఏముంటుండొచ్చు. నెక్స్ట్ ఇక నెక్స్ట్ వీక్ అంతా తర్వాత అలా ఉంటాయి కదా రన్ ఎలా జరిగింది అని చెప్పేసి అదో వీక్ ఉంటుంది. తర్వాత ఇంకా విన్నర్కే వచ్చేస్తాయి. ఇప్పటికి ఇంకా మిగిలింది 3 వీక్స్ అయింది. బట్ నైస్, మొత్తానికి అయితే అవుతుంది. ఒక 2 వీక్స్ నుంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ ఈ బయట వాళ్ళు వచ్చి ఆడిపియడంలో కొంచెం బోర్గానే అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడడం, ఏదో చిన్న లోపల పెట్టి ఎటుపోయి ఆ గేమ్స్ మధ్యలో చేయించడంలోనే తప్ప మిగతాదంతా కొంచెం సోదిలానే అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వాళ్ళు రావడం బాగుంది, వచ్చి ఆట ఆడించడం బట్ కొంచెం అంటే పెంచాలి కాబట్టి, రన్ టైంని పెంచాలి కాబట్టి వాళ్ళు వచ్చి ఏదో చేయించడం అనేది కొంచెం బోరింగ్గా ఉంది. వాళ్ళ మధ్య వాళ్ళ టాస్క్లో ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. టాస్క్స్ వాళ్ళ మధ్యలో కొంచెం సంభాషణ జరుగుతూ గొడవలు అంటే గొడవలు పడాలని కాదు, కానీ సంభాషణ జరుగుతుంటే టాస్క్లు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఏదో ఒకటి గొడవలు అవుతుంటుంది. దాన్ని బట్టి టీఆర్పీ వస్తుంది. ఒట్టినే ఏదో వచ్చి ఆడిపీయడము ఏదో మాట్లాడుతుంటే ఎంతవరకు టీఆర్పీ వస్తుంది, కానీ కొంచెం బోరింగ్గానే సాగుతుంది ఈ వీక్ అయితే. బట్ ఎటుపోయి టాస్క్ మేబీ ఇవాళ ఒకరోజు అయిపోతే రేపు ఉంటుండొచ్చు ఇంకా టాస్క్ వీళ్ళందరి మధ్యలో. ఇంకెప్పుడు కళ్యాణ్, డెమాన్ పవన్, ఇప్పుడున్న టాక్ ప్రకారం ఇమాన్యుయల్ కూడా ఉంటాడు, దివ్య కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు 4-5 మధ్యలో కంటెండర్షిప్ క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుంది కాబట్టి
బాగుంటుంది. సో చూద్దాం ఇంకా ఏమవుతుందో. అయిపోనికి వచ్చింది. సుమన్ శెట్టి మాత్రం బాగా లేపుతున్నాడు. బిగ్ బాస్ లేపుతున్నాడా మరి అంత బయట వచ్చిన ప్రతి ఒక్కరు సుమన్ అన్న సుమన్ అన్న అనుకుంటూ బాగానే పేరిస్తున్నారు. బట్ ఎలా వచ్చిందో ఇంత ఓటింగ్ ఎలా వస్తుందో అసలు అర్థం కావట్లేదు. బట్ ఓకే, గుడ్. మంచి మనిషి, కామ్ అండ్ గో అండ్ టైప్లో మంచి మనిషి, మంచిగా వెళ్తుంది. గుడ్, అందరికి హ్యాపీ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా రావాలి. గుడ్, మంచి మనిషి, ఒకటే చెప్పగలుగుతాను. మంచి మనిషి, మాటలు జారడం ఎవరి మీద, ఎవరితో గొడవలు పెట్టుకోవడం, సింపుల్గా తన పని ఏదో తను చూసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అలా ఉండాలి, హ్యాపీ. ఇంకా సరే, ఓకే, ఇంకా అంతే, బాయ్.